హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విచారణని మీతో పంచుకుంటానండి. ఇది మహాభారతం నుండి నీతి శాస్త్రంలోకి చేర్చబడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రైవ దాచరేత్. రాజవత్ పంచవర్షాన్ని, పిల్లవాడిని, పుత్రుణ్ణి, కొడుకునైనా కూతుర్నైనా, ఇక్కడ కొడుకునని చెప్పారు, బిడ్డల్ని మొదటి 5 సంవత్సరాలు రాజవత్, వాళ్ళు ఏది అడిగినా చేయాలి. వాళ్ళకి నువ్వు సుప్రీం, మీ అమ్మా నాన్నలు నువ్వేది అడిగితే అది చేస్తారు అన్న భావం కలగాలి. కాబట్టి రాజవత్, ఎందుకంటే అది పిల్లల్లో కాన్ఫిడెన్స్ని, ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ఐఎమ్ ద సుప్రీం, నా ఇంట్లో నేను గొప్ప, అమ్మా నాన్నలకి నేను గొప్ప, తనకి ఎవరైతే శక్తివంతులో, ఐకాన్లో, ఆ అమ్మా నాన్నలకి తను గొప్ప అని అనుకోవడం, ఆ బిడ్డకి తల్లిపాలతో బిడ్డ శరీరం ఎలా బలోపేతం అవుతుందో అలాగే ఈ ట్రీట్మెంట్తో ఆ బిడ్డ చక్కని వ్యక్తిత్వాన్ని, మంచి వెన్నెముకని, బలమైన వెన్నెముకని సంతరించుకుంటాడు. కాబట్టి రాజవత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవత్, తదుపరి 10 ఏళ్ళు, అంటే వాడికి 15 ఏళ్ళు వచ్చే వరకు, 6వ సంవత్సరం నుండి 15 నిండే వరకు 10 ఏళ్ల పాటు దాసవత్, వాడికి ఎడాపెడా పనులు చెప్పాలి. అంతకుముందు వాడికి కొంచెం ముదిరి ఉన్నటువంటి ఆ అహాన్ని చితక్కొట్టేయాలి, పనులు చెప్పేయాలి. స్కూల్లోనైనా ట్రీట్మెంట్ అలాగే ఉండాలి. ఎటువైపు నుండైనా వాడి అహం బలవకుండా, అహం బలిస్తే ఏ పని నేర్చుకోడు, జ్ఞానము సంతరించుకోడు, అజ్ఞానాన్ని సంతరించుకుంటాడు, సోమరితనాన్ని సంతరించుకుంటాడు. కాబట్టి వాడినప్పుడు దాసవత్, పని వాడికి లాగా ఎడాపెడా పని చెప్తూ వాడికి పని నేర్చుకునే విధానం, పని నేర్చుకునేటప్పుడు వాడి దగ్గర రకరకాల కళలు, విద్యతో సహా అన్ని రకరకాల కోణాల్లో ఆ పిల్లవాడి చాతుర్యము, నైపుణ్యము బలపడతాయి. తదుపరి ప్రాప్తేతు షోడశే వర్షే, 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని పుత్రం మిత్రైవ దాచరేత్, మిత్రైవత్, మిత్రుడికి లాగా ఆచరించాలి, మిత్రుడిలాగా ట్రీట్ చేయాలి. పిల్లల పెంపకం విషయంలో కూడా ఎంత గైడెన్స్ చూడండి. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి దాసులు, ఒరే డాడీ, ఒసే మమ్మీ అని పిలిపించుకునేటంత ఆ బిడ్డలకి ఏమీ నేర్పరు. నేను స్కూల్ నడిపినప్పుడు శ్రీశైలంలో కూడా చూశానండి, మా పిల్లలు మా మాట వినరు. అంటే మీకంటే మీ పిల్లలే బలవంతులైతే ఇంకెందుకమ్మా మీరు